అనుకున్న స్థాయిలో కాకపోయినా కొంత తిరుగుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు మంత్రులకి క్లాస్ తీసుకున్నారు అనేది మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 4-5 సార్లు విన్నాం. అంటే కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్పుకోలేకపోతోంది, ప్రతిపక్షం చేసే జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసేదాన్ని తిప్పికొట్టలేకపోతుందని. కానీ తెలంగాణలో ఈ సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కొంత స్వతంత్రంగా వ్యవహరించే ఒక పరిస్థితి ఉంటుంది. కానీ నిన్న చాలా సీరియస్ అయ్యారు తెలంగాణ సీఎం. ఎందుకంటే కాంటెక్స్ట్ ఏంటంటే ఇవాళ నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓట్లకి సంబంధించి ప్రత్యేక సమగ్ర సర్వే. ఇందులో ఏంటంటే డూప్లికేట్ ఓట్సు, లేకపోతే మైగ్రేట్ అయిన ఓట్సు, చనిపోయిన వారి ఓట్సు, ఇలాంటివన్నీ ఒక చాలా స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ తోటి, ఒక రకంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించి, దీనికి ఒక ప్రక్రియ ఉంది, చాలా పెద్ద ప్రొసీజరు. ఆ ఓట్లను తొలగించేస్తారు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ కదా అనిపించవచ్చు. ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు ఇంత చర్చకు నానుతోంది, కానీ అది చాలా సాధారణంగా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. కాకపోతే సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు 2 నెలల ముందు, ఆగస్టులో ఎన్నికలు అనుకుంటే సుమారుగా జూన్ నెలలో ప్రారంభమయ్యి చేసిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అప్పటి అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది. దీని మీద ఎస్ఐఆర్ మీద సీరియస్గా రాహుల్ గాంధీ పెద్ద క్యాంపెయినే చేశారు. అఫ్కోర్స్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీనికి సంబంధించి కార్యక్రమాలు చేశారు, కొన్ని ధర్నాలు కూడా చేశారు. అంటే దీనికి రాహుల్ గాంధీ పెట్టిన పేరు ఏంటంటే ఓట్ చోరీ. అంటే డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని తొలగించినట్టు చూపించి కొన్నిటిని ఎలా యాడ్ చేస్తున్నారు, ఈ ఓట్ చోరీ వల్ల బీజేపీకి ఏ రకంగా ఉపయోగం జరుగుతుందని ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ సహా చూపించారు. కానీ ఏ ఎన్నికల్లోనూ అది కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే బీజేపీ వ్యతిరేక పక్షాలకు కానీ పెద్దగా లాభించలేదు ఈ ప్రక్రియ గురించి ఎంత చెప్పినా కూడా. సో ఇవాళ తెలంగాణలో ఇంత సీరియస్గా ఉండడానికి కారణం ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ మీద అవగాహన సదస్సులు పెడుతున్నారు అన్ని పార్టీలు. సో నిన్న ఈ అవగాహన సదస్సులకు సంబంధించి ఒక పెద్ద జూమ్ మీటింగ్, అంటే అందులో ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మీనాక్షి నటరాజన్ అందరూ పాల్గొన్నారు. సో ఇక్కడ అప్పటికే ముఖ్యమంత్రి దగ్గర రిపోర్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఎవరు పెద్దగా దృష్టి పెట్టట్లేదు, ఇదేదో జరుగుతుందిలే, ఇది ఎలక్షన్ కమిషన్ చేసుకునే పనిలే అని వదిలేస్తున్నారు అనేది. దానికోసమే సీఎం సీరియస్ అయ్యారు. ఓ పక్కన బీహార్ ఎగ్జాంపుల్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ ఉంది, తమిళనాడు ఎగ్జాంపుల్ ఉంది. నేను స్టాటిస్టిక్స్ చెప్తా. అక్కడ లక్షల్లో ఓట్లు తీసేస్తే సో ఎంత అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ మనం? తెలంగాణలో చాలా చోట్ల అసలు క్యాడర్ లేని ఓటర్లు, ఓట్ బ్యాంకు లేని చోట్ల కూడా బీజేపీ, అంటే ఎగ్జాంపుల్ భద్రాచలం అని చెప్పారు ముఖ్యమంత్రి, అలాంటి చోట కూడా వాళ్ళు అవగాహన సదస్సులు చెప్పి పరిగెడుతూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ పెట్టి క్యాంపెయినింగ్ చేస్తుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అలసత్వం ఏంటి? అంటే ఇంకా ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయిలే అని అనుకుంటున్నారేమో. మీరు కనుక ఫీల్డ్ లెవెల్లో దీని మీద ఎస్ఐఆర్ మీద పని చేయకపోతే, అవగాహన కల్పించకపోతే 10 రోజులు టైం ఇస్తా, 10 రోజుల తర్వాత మీ పేర్లు చెప్తా, ఆ పేర్లు చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్లు కూడా ఉండవని ఆ స్థాయిలో హెచ్చరించారు చెప్పాలంటే. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని కూడా ఇన్ఛార్జ్ మంత్రుల గురించి కూడా సీరియస్ అయ్యారు. సో ఎందుకు ఎస్ఐఆర్ ఇప్పుడు ఎంత ఒక కీలకం అయిపోయింది అంటే, ఒక్కొక్క పాకెట్లో ఓట్స్ గణనీయంగా తీసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో దాదాపు 38 నుంచి 46-45 వేల ఓట్లు తొలగించారు. సో ఆ తొలగించిన ఓట్లు ఆమె ఓడిపోవడంలో కీలకమయ్యాయి. వేరే స్టాలిన్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే బీహార్లో 65 లక్షల ఓట్లు రిమూవ్ చేశారు. అంటే సుమారు 7.6 కోట్లు పైగా ఉన్న ఓట్లలో 65 లక్షల ఓట్లు తీసేశారు. తర్వాత ఆ రిక్వెస్ట్లు ఈ రిక్వెస్ట్లు వచ్చాక 21 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయి. ఈ ఎడిషన్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రతిపక్షాలకి. సో మొత్తంగా అక్కడ ఎన్నికల నాటికి ఒక 7.4 crores ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో అయితే 64 లక్షల ఓట్లు తీసేశారు. ఓన్లీ 1.8 lakhs అంటే 1,80,000 ఓట్లే యాడ్ అయ్యాయి. తమిళనాడులో 98 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి.
తర్వాత 27 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయి. అంటే ఇందులో ఫస్ట్ ఇంటికి రావడము, సమాచారం సేకరించడము, వాళ్ళు లేకపోతే మళ్ళీ రావడం ఇలా 3 సార్లు ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రక్రియ గురించి కూడా. కానీ ఓవరాల్గా ప్రతిపక్షాలకు అనుమానం ఏంటంటే, నిన్న మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ ఏమంటున్నారు, బీజేపీ తమకి వ్యతిరేకం అనుకున్న లేదా ప్రతిపక్షాలు అది కాంగ్రెస్తో ఇంకో పార్టీకో అనుకూలం అనుకున్న ఓట్లనే తొలగిస్తోంది, అంటే లౌకికవాద ఓట్లను తొలగించేస్తోంది అని చెప్పి. మీనాక్షి నటరాజన్ అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని మీరు ఒక ఎలక్షన్లా తీసుకోండి, ఒక ఎన్నికకి ఎలా అయితే మీరు కష్టపడి ఫైట్ చేసి విజయం కోసం తప్పిస్తారో అలాగే ఎస్ఐఆర్ కోసం కూడా పనిచేయాలి అని చెప్పారు. అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి అని అధిష్టానం అనుకుంటోంది, ఎంత నిర్లిప్తంగా కింద శ్రేణులు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలోనే క్లాస్ స్పీకర్ వాళ్ళు కనుక మారకపోతే 10-15 రోజులు చూసి అక్కడ వేరే ఇన్ఛార్జీలను పెడతామని కూడా చెప్పారు. సో ఎందుకు ఎస్ఐఆర్ మీద ఎంత సీరియస్ అయ్యారు అనేది ఒకటి మాట్లాడదాం. రెండోది, మరోవైపు తెలంగాణలో ఒక రకమైన మూడ్ సెట్ అయిపోయింది. అంటే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఎన్నికలకి, 2028 డిసెంబర్లో యాజ్ పర్ స్కెడ్యూల్డ్. ఈ లోపు 1 నేషన్ 1 ఎలక్షన్ ఇవన్నీ వస్తే ముందుగా వెనక తర్వాత సంగతి. కానీ యాజ్ పర్ స్కెడ్యూల్డ్ అయితే 2028లో జరగాలి, నవంబర్ డిసెంబర్లో. కానీ ఇంతకు ముందే ఇంత పొలిటికల్ హీట్ లేకపోతే ఒక పొలిటికల్ వార్ లాగా ఎందుకు ఉంటుందంటే, ఇక్కడ 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈసారి బీఆర్ఎస్కి గెలవడం అనేది అనివార్యం, పార్టీ అస్తిత్వానికే అది చాలా అవసరం. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అని చాలా ప్రెసిజియస్గా తీసుకుంటోంది ఈసారి తెలంగాణ, కర్ణాటకలో ముఖ్యంగా తెలంగాణని. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎలక్షను మేమే గెలుస్తాము, 10.5 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నారు. ఎందుకంటే మీరు బీఆర్ఎస్కి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, అంతకుముందు అందరికీ 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్ కూడా ఇవ్వండి అని. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్ఐఆర్తో రేపు ఏమన్నా కొంప మునిగే పరిస్థితి ఉంటుందేమో అని ఒక రకమైన టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మిగతా రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ చూస్తే. సో మరి ఈ హై పవర్ అంటే ఈ హై టెన్షను కింద ఎందుకు లేదు అంటే ఇది కేవలం కొంతమందికేనా? చాలామంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ పదవులు వచ్చాయనే విషయాన్ని చాలా